హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు ఓ చిన్న సందేశం. సో, మన మానవుని యొక్క మనస్సు అనేది చంచలమైనది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనం ఒకటి కోరుకుంటే మనసు ఒకటి కోరుకుంటుంది. మనసు ఒకటి కోరుకుంటే మనం ఒకటి కోరుకుంటాం. సో, మనం ఎన్నో మంచి పనులు చేయాలని మన మనసులో అనుకుంటాం. కానీ అది జరగదు. ఎందుకంటే మనిషికి ఏదైనా ఆలోచించేటప్పుడు మంచా, చెడా, చేయాలా, వద్దా ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి. సో, కాబట్టి దాన్ని అమలుపరుచుకునే విధానం బట్టి అది ఉంటుందన్నమాట. సో, మనం ఒకటి అనుకుంటాం, మనసు ఒకటి అంటది. కాబట్టి మనస్సుని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అఫ్‌కోర్స్ చాలా చాలా రకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి మనస్సుకి. కానీ అది ఏది మంచా, ఏది చెడా అని చెప్పి మనం ఒక్క క్షణం ఆలోచించి మంచి అనే పనిని చేయాలి తప్పకుండా. కాకపోతే ప్రెజెంట్ మనం చూస్తున్నాం. సో, దౌర్భాగ్యం ఏమిటంటే చాలామంది వారికి సహాయం చేయగల స్తోమత ఉన్నా సరే చేయలేకపోవటం. సో, నాకు తెలిసి వాళ్ళు కూడా చేయగలరు. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు చేస్తే గనక దానిలో ఉండే అనుభూతి వాళ్ళు పొందితే గనక అప్పుడు తప్పకుండా మారతారు. తప్పకుండా. ఎందుకంటే దానిలో ఉండే ఐశ్వర్యం వేరు. ఆనందం వేరు. సో, అది మనం తెలుసుకోవాలి. సో, తెలుసుకుంటే గనక తప్పకుండా ప్రతి ఒక్కరూ చేంజ్ అవుతారు. సో, ఆ రోజు కూడా త్వరలో దగ్గరలో ఉండాలని, ఉంటుందని కోరుకుంటూ మీ జగ్గుబాయ్. నమస్తే. థ్యాంక్ యూ.